చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అటు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మొత్తము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే పోసాని మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసుని బయటకు తీసుకున్నటువంటి నేపథ్యంలో పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లో కూడా అటు పోసాని కృష్ణమురళిపై ఒక కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నాయకుడు పాడేరుకు సంబంధించినటువంటి పాండు అనే వ్యక్తి కేసు అయితే పెట్టారు. ప్రస్తుతం పాండు మనతో ఉన్నారు. అసలు ఈ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అంటే ఏ వ్యాఖ్యలు చేశారని ఈ కేసు పెట్టారు పోసాని మీద? ముందుగా మీ బిగ్ టీ వాళ్ళకి నమస్తే అండి. మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం. ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు విమర్శలు ఉండవచ్చు, కానీ ఈరోజు సవ్య సమాజం అసహించుకునే విధంగా ఒక భార్య కానీ పిల్లలు కానీ అంటే విననటువంటి మాటలు, అసభ్య పదజాలం ఎవరు కూడా హర్షించే పరిస్థితుల్లో లేదు. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యవాదులు కూడా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పార్టీకి ఒక అధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు నాడు మాజీ మంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తుల మీద అసభ్య పదజాలం 2021, 2023, 2024 అంటే అలాగ నచ్చినట్టు బూతు పురాణాలతో సహా ఆయన మాట్లాడడంతో మరి డెమోక్రసీలో మేము ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఖండించవలసినటువంటి బాధ్యత అవసరం ఉంది. కాబట్టి మేము 14/11/2024 పాడేరు పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఏదైతే ఆయన మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు మరి 153 క్లాజ్ ఏ, అలాగే 504, 505 ఐపీసీ సెక్షన్స్ కింద మరి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి దుర్భాషలాడడం మనం ఎవరికైనా విమర్శ చేయవచ్చండి భారతదేశంలో, కానీ సవ్య సమాజం, ఈ సమాజం హర్షించే విధంగా ఆయన విమర్శలు లేదు. సరే, ఆయన విమర్శ చేశారు. విమర్శించినందుకు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వాళ్ళని పిలిచి మందలించారా? మన భాషలో తేడాలు రావాలి, మనం ఒక కొబ్బరి బోండం మనం తాగితే అండి ఎంత చల్లదనం ఉంటుందో, మన విమర్శ చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులు హర్షించాలి, ప్రజలు మెచ్చుకోవాలి. ఎక్కడో మారుమూలన ఇప్పుడు పాడేరు అంటే ఒక ఏజెన్సీ ప్రాంతం, కొండల్లోనూ, అసలు అక్కడ కేసు పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? మేము ఐఎమ్ ఆల్సో ఇండియన్స్ కదా, భారతదేశంలో బతుకుతున్నాం, డెమోక్రసీలో ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అందరూ కూడా ఉన్నాం కదా. ఒకవేళ పోసానిని అరెస్ట్ చేస్తే ఆయన్ని మీ ప్రాంతానికి తీసుకురావడం ఒక పెద్ద శిక్ష అవుతుందనే ఉద్దేశంతో చేస్తారా? ఖచ్చితంగా. ఎవరైతే నోరు దురుసు ఎవరికైతే ఉంటుందో, అసభ్య పదజాలాలు వాడాలని ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఇది ఒక చెంప దెబ్బయే కదా. డెఫినెట్లీగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హర్షిస్తున్నారు. పాండు కంప్లైంట్ ఇచ్చాడు, చాలా మంచి పని చేశాడు. ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు భారతదేశంలో, అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా అని సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి తెలుగు వాళ్ళందరూ కూడా. కాబట్టి డెఫినెట్లీగా ఆయనకి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఆయనకి డెఫినెట్గా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా శిక్ష పడాలి. పోసాని కృష్ణమురళి నోటు దురుసు వల్ల, అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈ కేసు పెట్టాం. ఇదే ఒక పెద్ద శిక్ష అనేది కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకే పాడేరు పోలీస్ స్టేషన్లో నవంబర్లో 2024 నవంబర్లో కేసు పెట్టామని పాడేరుకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు పాండు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.